ఏం జరిగిందిరా? ఏం లేదు నాన్న. ఏమైందయ్యా? ముందు లోపలికి వెళ్ళు బాబు. భయపడ్డావా? నా మెళ్ళో తాళి కట్టిన మరుక్షణమే మీ మీద మచ్చపడింది. ఇదంతా నా వల్లే. నేను అలా అనుకోవడం లేదు. ఇన్నాళ్ళు ఒక బిచ్చగాడి దగ్గర డబ్బు తీసుకుంటున్నాననే బాధ ఉండేది. నువ్వు వచ్చిన టైం మంచిది కనుకే ఈ రోజు నుంచి నాకు ఆ బాధ తప్పింది. నమస్కారం అండి. నమస్కారం. ఏం కావాలి? సీట్ కావాలండి. కూర్చోండి. నాకు కాదండి, ఈడికి. ఈడు పేద పిల్లడు, మీరు సీట్ ఇస్తే బాగా చదివేస్తాడు. ఇలాంటి పేద పిల్లలకి మా కాన్వెంట్ లో సీట్ ఇవ్వం. ఎందుకని? ఎందుకనంటే వీడు అమ్మ నాన్నకి చదువు లేదు కాబట్టి. అయితే ముందు వాళ్ళ అమ్మ నాన్నకి సీట్ ఇవ్వండి, వాళ్ళ డిగ్రీ పాస్ అయ్యి సీట్ ఇవ్వండి. ఏం తమాషాగా ఉందా? ఏం తెలుసు నీకు చదువు గురించి? తద్దామై దేశ బోధోగ్ని దిక్కోటే గౌరవః. ఏమిటి ఏ భాషలో తిడుతున్నావు? ఏ భాష కూడా తెలియదు నీకు. ప్రిన్సిపల్ సీట్ ఎవడొచ్చాడా? డబ్బు బాబు. ఇక్కడ క్యాష్ కొడితే ప్రమోషన్, డొనేషన్ కడితేనే సీటు. డొనేషనా? అదేదో ఉన్నోళ్ళ దగ్గర తీసుకుని ఇలా లేని వాళ్ళు చదివించండి. అసలు నాకు తెలియక అడుగుతాను, వీడు చదివి ఇప్పుడు ఏం చించుతాడయ్యా? అబ్దుల్ కలాం గారి ఫోటో ఎదురుగుండా పెట్టుకుని ఒక పేద విద్యార్థికి ఏమి చించడానికి సీట్ ఇస్తాం మానేస్తావా? ఇది అన్యాయం అని చెప్పి నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టెలిగ్రామ్ కొడితే నీ సీట్ తిరిగిపోతాయి. చెప్పేది అర్థం చేసుకో నువ్వు. కనీసం వీడు ఒంటి మీద చొక్కా లేదు, వీడికి చదివేవాడు చెప్పు. ఓహో, అదా మీ సమస్య. జస్ట్ మినిట్. ఏం చేస్తున్నావు నువ్వు? అదేమిటి సీట్ కవర్ చింపేస్తున్నావేంటి? డొక్కలాగు. ఇదిగో సట్ట అయినడికి ఇప్పుడు సీటి. షర్ట్ ఉంటే సరిపోతుందా? ఓహో, ప్యాంట్ కూడా కావాలా? ఇదిగో ఈ బిడ్డ ప్యాంట్ సరిపోతుందా? ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? ఇస్తానులే సీట్ వాళ్ళు. బాబు చూడవే, మేము హృతిక్ రోషన్ తయారు చేశాను బాబు. ఇంతకీ మా వాడికి సీట్ దొరికిందా? సీట్ తో పాటు షర్ట్ కూడా దొరికింది ఇడికి. అదే చేత్తో షూ కూడా పెంచాడు బాబు. మీరు మారర్రా, నా టైపే. కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పునా. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ.